హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి అవకాడోతో మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను. టూ డిఫరెంట్ రెసిపీస్. సో 8 మంత్స్ ప్లస్ పిల్లలకి పూహాతో చేయొచ్చు, అటుకులు అండ్ డేట్స్ యూస్ చేసి. ఫస్ట్ వచ్చి 1 కప్ అటుకులు తీసుకుని మంచిగా వాష్ చేసేయండి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ హాట్ వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ మంచిగా నానితే సరిపోతుంది. సో ఈలోపు ఏం చేద్దామంటే మనం అవకాడోని మ్యాష్ చేసేసుకుందాం కట్ చేసి. సో కటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది బాగా పండింది అయితే. సో నేను పండింది తీసుకున్నాను. ఇది ఒక్క అవకాడో 100 రూపీస్ తీసుకున్నారు. సో చూసా కదా, 1 పీస్ మా పెద్ద బాబుకి, 1 పీస్ చిన్న బాబు కోసం తీసుకున్నాను. సో మధ్యలో ఇట్లా కటింగ్ చేసి మనము స్పూన్తో తీసినట్టయితే ఈజీగానే వచ్చేస్తుంది. సో మ్యాష్ కూడా ఈజీగానే అయిపోతుంది. మంచిగా పీస్ అంతా మ్యాష్ చేసేసుకోవడమే. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. మన ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా హెల్దీ, ఎందుకంటే అటుకులు, అవకాడో అండ్ అట్లాగే డేట్స్ ఎందుకు వేస్తున్నామంటే అవకాడో కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఆ చేదు, ఆ చప్పదనం పోవడానికి మనం డేట్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సో చూసా కదా, మంచిగా మ్యాష్ చేసేసుకొని అట్లాగే అటుకులను కూడా నాని ఉంటుంది కదా 10-15 మినిట్స్కి, అది కూడా ఇట్లా మ్యాష్ చేస్తామనుకోండి పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు అంటే 8 మంత్స్ బేబీకి అయితే మనము అటుకుల్ని గ్రైండ్ చేసేసుకుని అప్పుడు నాననివ్వండి. అప్పుడు ఇంకా ఈజీగా పిల్లలు పెట్టడానికి బాగుంటుంది. మా వాడు ఇట్లాగే తినేస్తాడు కాబట్టి నేనేం మిక్సీ చేయట్లేదు. డేట్స్ కూడా అంతే, నానిన తర్వాత దాన్ని మనం ఇట్లా మ్యాషర్తోనే మ్యాష్ చేసేస్తే సరిపోతుంది. లేదు మీ పిల్లలు తినరు, అడ్డంగా ఉంది అనుకుంటే మీరు మిక్సీ చేసేసండి. చేసి ఇట్లాగా మూడింటిని కలిపేసుకోవడమే. సో ఇంకా కుక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ట్రావెలింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనుకుంటే సిర్లాక్ నష్టం బదులు ఇది హెల్దీ అండ్ అట్లాగే ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఇట్లానే వీక్లీ వన్స్ అవకాడోతో, అంటే డైరెక్ట్ అవకాడో అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కదా, సో అది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా సరిపోదు. ఇలా ఏమైనా యాడ్ చేసినట్టయితే వాళ్ళకి హెల్దీ అండ్ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు ఉంటుంది. సో ఇది వచ్చి మా చిన్న బాబుకి, వాడికి తిన్నంత క్వాంటిటీ కలిపాను. సో ఇంకా వాడికి పెట్టేద్దాం. సెకండ్ రెసిపీ వచ్చి ఏంటంటే ప్యాన్ కేక్ చేస్తున్నాను అవకాడోతో. ఇది 1 ఇయర్ ప్లస్ పిల్లలకి పెట్టచ్చు. మా పెద్ద బాబు కోసం చేస్తున్నాను ఇది. ఫస్ట్ 1 ఎగ్ చూసేది కదా, దీనికి కావాల్సింది ఎగ్, బనానా అండ్ అవకాడో అంతే. సో బనానాని అయితే కట్ చేసుకుని మ్యాష్ చేసేసుకోండి. సో మీకు ఇంకా మంచిగా కావాలి అంటే మీకు గ్రైండ్ చేసేసుకోవడమే 3 కలిపి. సో నాకైతే జస్ట్ ఇట్లా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మ్యాష్ చేసేసుకుని బనానా అండ్ అవకాడో అండ్ ఎగ్
ఐటమ్స్ మంచిగా మిక్స్ చేసుకోండి. సో అదేవిధంగా కొంచెం స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేయండి. సో ఇంకొంచెం మంచిగా తింటారు పిల్లలు. సో మీరు లేదు అంటే గ్రైండ్ చేసేసుకోండి. లేదు అంటే ఇట్లా మ్యాష్ కూడా బాగానే ఉంది. బటర్, ఘీ, ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసుకొని మంచిగా మీకు నచ్చిన సైజులో ప్యాన్ కేక్స్ అనేది వేసుకోండి. ఇక్కడొచ్చి మా నిక్కిగాడు వేస్తానని చెప్పి ఆడు దోస అనుకుని మొత్తం ప్యాన్ అంతా ఎలా చేసాడో చూడండి. మా నిక్కీ గాడి కోసం ప్యాన్ కేక్ రెడీ. ఇది కూడా టేస్టీ అండ్ యమ్మీ టేస్ట్‌లో ఉంది. పిల్లలు హెల్తీ ఫుడ్ అట్లాగే మంచిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు. ఈసారి అవకాడోతో ఇట్లా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.